షార్ లో తీవ్రవాదులు ఉన్నారంటూ చెన్నై సిఐఎస్ఎఫ్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ వచ్చింది. పోలీసు యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. శ్రీహరికోటలో ముమ్మరంగా షార్ సిఐఎస్ఎఫ్ బలగాలు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సిఐఎస్ఎఫ్ బలగాలు టీంలుగా ఏర్పడి షార్ అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. సముద్ర తీర మార్గాల్లో కూడా కోస్టల్ గార్డ్స్ చే ముమ్మరంగా తనిఖీలు చేశారు. షార్ మొదటి గేటు షార్ ఉద్యోగుల కాలనీలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో పోలీసులు విస్తరంగా తనిఖీలు చేశారు. ముమ్మర తనిఖీల అనంతరం పోలీసులు ఫేక్ కాల్ గా నిర్ధారించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఎంతో ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లా ఒక్కసారి ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో తీవ్రవాదులు దాక్కున్నారని, ఏ నిమిషమైనా గానీ ఇటు బాంబులు పేల్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక ఫోన్ కాల్ రావడంతో ఇటు సిఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ కి నిన్న అర్ధరాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది చెన్నైకి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఇటు జిల్లా పోలీసులు, అటు తిరుపతి పోలీసులు కావచ్చు, ఇటు నెల్లూరు పోలీసులు కావచ్చు, వీళ్ళు అటు కోస్టల్ గార్డ్ టీము, అదేవిధంగా షార్ లో ఉన్న ప్రత్యేక టీము అంతా కూడా అలర్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి అణువు జల్లెడ పడుతూ ఉన్నారు. ఇటు శ్రీహరికోటలో ముమ్మరంగా అంటే తెల్లవారుజాము నుంచి కూడా సిఐఎస్ఎఫ్ బలగాలు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. టీములుగా ఏర్పడి ఇటు శ్రీహరికోట చుట్టూ దాదాపు 10 నుంచి 10 కిలోమీటర్లు ఉండి ఈ అటవీ ప్రాంతంలో కూడా ఏమైనా తీవ్రవాదులు గానీ ఇంకెవరైనా దాంకుని ఉంటారని చెప్పి పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సముద్ర తీర మార్గాల్లో కూడా కోస్టల్ గార్డ్స్ ముమ్మరంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా శ్రీహరికోట మొదటి గేటు అంటే పోలీసులు మొదటి గేటు వరకే లిమిట్స్ ఉంటుంది, తర్వాత లోపలికి వెళ్ళే అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ యొక్క మొదటి గేటు, అదేవిధంగా షార్ ఉద్యోగులు కాలనీలో ఉండే మొత్తం అన్ని ఏరియాలు కూడా స్థానిక డిఎస్పీ చెంచుబాబు యాదవ్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఇక్కడ పోలీసులు ముమ్మరంగా జల్లెడ పడుతున్నారు. ప్రతి ఇంటిని కూడా ప్రతి అణువును వెతుకుతున్నారు. అదేవిధంగా ప్రతి ఏవికలు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఏది ఏమైనా గానీ ఎంతో ప్రశాంతతగా మారుపేరైన ఇటు నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా తీవ్రవాదులు అనే పదం వినపడడంతో ప్రజలు కూడా భయభ్రాంతికి గురవుతున్నారు. ఎక్కడ దాక్కున్నారా, ఏ నిమిషంలో ఎలాంటి బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుందని చెప్పి భయంతో ఉక్కిరి బిక్కిరవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు ప్రపంచంలోనే ఒక నెల్లూరు జిల్లాని ప్రపంచ పట్టణంలో నిలబెట్టిన ఇటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకే తీవ్రవాదుల బెదిరింపు కాల్ రావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. దీంతో ఇటు చెన్నై పోలీసులు కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన చెన్నై పోలీసులు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇటు ఇస్రో మొత్తం జల్లెడ పడుతున్నారు. ఎక్కడైనా కానీ ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతున్నాయా, అసలు ఎందుకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఇటు సముద్ర తీరం వెంబడి మొత్తం కూడా ఇటు మొత్తం కోస్టల్ గార్డ్స్ భారీ స్థాయిలో వందలాటిగా వాళ్ళు జల్లెడ పడుతున్నారు. చుట్టుపక్కల ఉండే అటవీ ప్రాంతంలో కూడా సిఐఎస్ బలగాలు, వాళ్ళకి తోడు స్థానికంగా ఉండే పోలీసులు కూడా ఇటు చుట్టూ 10 కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంటుంది, దట్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమైనా ఉగ్రవాదం దాంకుని ఉంటారని చెప్పి ఒక అనుమానంతో ఇక్కడ కూడా పోలీసులు మొత్తం జల్లెడ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ మొత్తం మీద పోలీసులు అయితే ఇది ఒక ఫేక్ కాల్ అనే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. కానీ ముందు జాగ్రత్త చర్యగా దేనికైనా మంచిది అని చెప్పి అంటే శ్రీహరికోటలో ఇటు ప్రపంచానికి చాటి చెప్పే ఇటు ఎన్నో ర్యాకెట్స్ ఇటు ప్రయోగించి సక్సెస్ఫుల్ గా ఉన్న శ్రీహరికోట పైన బహుశా ఇటు తీవ్రవాదులు టార్గెట్ చేసుకుంటారేమో ఒక అనుమానం కూడా వ్యక్తమవుతా ఉంది. ఇటు మన భారతదేశానికి వెన్నుముక్క లాంటి ఈ శ్రీహరికోట పైన ఉగ్రవాదులు గురిపెట్టారేమో అనే ఒక ఆందోళన ఉంది. దానితో దగ్గరలోనే ఎంతో పరమ పవిత్రమైన తిరుపతి దేవస్థానం కూడా ఉంది. కాబట్టి ఇటు 2 చోట్ల కూడా తీవ్రవాదులు ఏదైనా పన్నాగానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు.